ముస్లిం దంపతులను హిందువులుగా మార్చిన భూమన. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల క్రితం అనివార్య పరిస్థితుల్లో ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఒక హిందూ దంపతులు ఇప్పుడు తిరిగి సనాతన ధర్మంలోకి ప్రవేశించారు. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని తన బాల్య స్నేహితుడి కుటుంబాన్ని తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించారు. అబ్దుల్లా, అమీనాగా మారిన వారు ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగా మళ్లీ శ్రీనివాస్ రెడ్డి, పుష్పలుగా తమ మాతృధర్మాన్ని స్వీకరించారు. అసలు ఈ 30 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? కువైట్ నుంచి తిరుపతి వరకు వారి జీవితంలో జరిగిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, పుష్ప దంపతులు 3 దశాబ్దాల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఉపాధి అవసరాల దృష్ట్యా వారు ఇస్లాం మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది. తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్చుకుని అక్కడే స్థిరపడ్డారు. 5 ఏళ్ల క్రితం తిరిగి స్వస్థలమైన తిరుపతికి చేరుకున్న ఈ దంపతులు పీకే లేఅవుట్ లో నివాసం ఉంటున్నారు. అయితే వారు మతం మారిన విషయం ఎవరికీ తెలియదు. తన బాల్య స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డిని కలిసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన బాల్య స్నేహితుడు మతం మారాడని తెలుసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మాతృధర్మం విలువలను వారికి వివరిస్తూ గత 2 ఏళ్లుగా నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. స్నేహితుడి మాటల్లోని నిజాయితీని, ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధతను గమనించిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు మనస్ఫూర్తిగా తిరిగి హిందూ మతంలోకి రావాలని నిశ్చయించుకున్నారు. భూమన చూపిన చొరవ ఒక కుటుంబం మళ్లీ తమ మూలాల్లోకి చేరుకోవడానికి మార్గం సుగమమైంది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో హిందూ మత పునఃస్వీకరణ క్రతువు అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అబ్దుల్లా, అమీనా దంపతులు తిరిగి శ్రీనివాస్ రెడ్డి, పుష్పలుగా మారారు. మాతృధర్మంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని, భూమన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. కువైట్ లో ఉన్న పరిస్థితుల వల్ల మతం మారాల్సి వచ్చినా మనసు ఎప్పుడూ స్వధర్మం కోసమే పరితపించేదని వారు వెల్లడించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ మూలాలను మర్చిపోకూడదని ఈ ఘటన నిరూపిస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒక స్నేహితుడిగా, ధర్మ ప్రచారకుడిగా వ్యవహరించి ఒక కుటుంబాన్ని తిరిగి స్వధర్మంలోకి చేర్చారు. తిరుపతిలో జరిగిన ఈ మార్పు సనాతన ధర్మంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది.